హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఈ వీక్ ఏకంగా 6 తెలుగు సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. వాటితో పాటు అదర్ లాంగ్వేజ్ రిలీజెస్ అండ్ ఓటీటీ రిలీజెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా తెలుగు రిలీజెస్ విషయానికి వస్తే నంబర్ 1 మనమే. శర్వానంద్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 7కి థియేటర్లో రిలీజ్ అవుతుంది. మరీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ జోలికి వెళ్లకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్కి కొంచెం కమర్షియల్ టచ్ ఇచ్చి సినిమాలు చేస్తుంటాడు మన శర్వానంద్. కానీ కొన్ని ఇయర్స్ నుంచి సాలిడ్ హిట్ పడలేదు. కొన్ని ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన సినిమాల్లో శ్రీకారం అండ్ ఒకే ఒక జీవితం పర్లేదనిపించుకుంది. మరి మనమే ట్రైలర్ అయితే ప్రామిసింగ్గానే ఉంది. చూడాలి మరి ఈసారి శర్వానంద్ హిట్ కొడతాడా లేదా. నంబర్ 2 లవ్ మూవీ. నవదీప్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 7కి థియేటర్లో రిలీజ్ అవుతుంది. నవదీప్ మేక్ ఓవర్ సినిమా ట్రైలర్తో అందరి అటెన్షన్ని గ్రాప్ చేసింది సినిమా. ఇక రిలీజ్కి ముందే సెలెక్టివ్గా కొన్ని ఏరియాస్లో ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. నవదీప్ అయితే సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. లెట్స్ సీ మరి హిట్ కొడతాడా లేదా. నంబర్ 3 సత్యభామ. కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 7కి రిలీజ్ అవుతుంది. చాలా గ్యాప్ తర్వాత కాజల్ అగర్వాల్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది, అందులోనూ మెయిన్ లీడ్గా చేస్తున్న సినిమా. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆడుతుందో. నంబర్ 4 రక్షణ. పాయల్ రాజ్పూత్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా జూన్ 7కి రిలీజ్ అవుతుంది. అయితే పాయల్ రాజ్పూత్కి తెలుగులో మంచి ఫేమ్ ఉంది, మరి చూడాలి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో. నంబర్ 5 నమో. విశ్వాంత్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 7కి రిలీజ్ అవుతుంది. నంబర్ 6 ప్రేమించొద్దు. ఇది ఒక ఇండిపెండెంట్ సినిమా. బేబీ సినిమా స్టోరీని సాయి రాజేష్ ఈ సినిమా నుంచి కాపీ కొట్టాడని కొన్ని రోజుల నుంచి కాంట్రవర్సీ నడుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆడుతుందో. దట్స్ ఇట్ గైస్, తెలుగులో అయితే ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక తమిళ్లో సత్యరాజ్ వసంత్ రవి మెయిన్ లీడ్గా చేసిన థ్రిల్లర్ జూన్ 7కి తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. నంబర్ 2 అంజమాయి. విదార్థ్, వనిభోజన్, రెహమాన్ లాంటి యాక్టర్స్ నటించిన ఈ సినిమా జూన్ 7కి రిలీజ్ అవుతుంది. నంబర్ 3 హరా. కోకిలా మోహన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 7కి రిలీజ్ అవుతుంది. ఇక హిందీలో ముంజే అనే సినిమా జూన్ 7కి రిలీజ్ అవుతుంది. కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది, చూడాలి మరి ఎలా ఆడుతుందో. నంబర్ 2 మల్హార్. ఫ్యామిలీ 1 సిరీస్ ఫేమ్ షెరీ బాష్మి యాక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 7కి రిలీజ్ అవుతుంది. నంబర్ 3 హమారే బారా. అన్ను కపూర్ యాక్ట్ చేసిన ఈ సినిమా కాంట్రవర్సీ వల్ల డిలే అయ్యి 7కి రిలీజ్ అవుతుంది. హిందీలో అయితే ఈ 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక మలయాళంలో షేన్ నిగమ్ అండ్ మహిమా నంబర్ యాక్ట్ చేసిన లిటిల్ హార్ట్స్ ఈ 7కి రిలీజ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్, థియేటర్ రిలీజెస్ అయితే ఇవే. ఇక ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే నంబర్ 1 శశిమదనం. పవన్ సిద్ధు అండ్ సోనియా సింగ్ యాక్ట్ చేసిన ఈ సిరీస్ జూన్ 4కి రిలీజ్ అయింది. ఇది ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 2 బడే మియా చోటే మియా. అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ మెయిన్ లీడ్స్గా చేసిన ఈ యాక్షన్ ఫిలిం థియేటర్లో డిజాస్టర్ అయింది. ఇక జూన్ 6కి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 3 బ్లాక్అవుట్. విక్రాంత్ మస్సే, మౌని రాయ్, సునీల్ గ్రోవర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ జూన్ 7కి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 4 గుల్లక్ సీజన్ 4. సక్సెస్ఫుల్గా 3 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు సీజన్ 4తో వస్తుంది. ఇక ఈ సిరీస్ సోనీ లివ్లో జూన్ 7కి స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ తెలుగులో కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 5 వర్షాంగులకు శేషం. ప్రణవ్ మోహన్ లాల్, నివిన్ పోలి, వినీత్ శ్రీనివాసన్ యాక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 7కి సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 6 బూమర్ అంకుల్. యోగి బాబు మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ కామెడీ డ్రామా థియేటర్లో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా జూన్ 7కి ఆహా తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్, ఈ వీక్ థియేటర్ అండ్ ఓటీటీ రిలీజెస్ అయితే ఇవే. ఒకవేళ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీకెండ్కి మీరేం చూస్తున్నారో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.